ప్రభునందు ప్రియమైనటువంటి సకల క్రైస్తవులారా, సమస్తమైన వాళ్ళారా, 2026 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు సోమవారం. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: మేము సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం అంటూ మాట్లాడాడు. అందుకే నేటి క్రైస్తవ జీవితానికి సిలువ అనేది చాలా భక్తికి, శక్తికి, మానవుని యొక్క మనుగడకి దారి ఆ సిలువే. అందుకే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నానంటూ పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు. అందుకే నాడు క్రైస్తవానికి శక్తి ఎక్కడుందంటే సిలువే. ప్రభు చూపించిన మార్గము సిలువ మార్గం. అందుకనే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నామని ఆ బలమైన మాట మన హృదయాల్లో భద్రపరుచుకుంటూ విశ్వాసంలో సాగిపోదాం. దేవుని బిడ్డలుగా ఆత్మశక్తితో, ఆ సిలువ శక్తితో ముందుకు సాగిపోవటానికి ఆ దైవశక్తి దయచేయమని ఆ సిలువనాథుడిని క్రీస్తు ప్రభుని మనసారా వేడుకుందాం. మీ కొరకు నిత్యము ప్రార్థించే దైవజనులు. గాడ్ బ్లెస్ యూ.